విచిత్రం కదా, పేపర్లో ఉండిపోయినాయి అన్నీ కూడా, ఏదేదో చేయాలని. ఈ లోక సంబంధంగా లోకమునైనను లోకంలోని వాటిని ప్రేమిస్తే మన జీవితాలు అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు నీటి మీద బుడగలాంటిది నీ ఆయుషాను, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయావని అని చెప్పు. హల్లెలూయా. శాశ్వతంగా ఇక్కడ ఉండవని చెప్పు. ఏ వయసు పెరుగుతుంది అని చెప్పు. కొంతమంది తరుగుతుంది అనుకుంటారు, చిన్న పిల్లల్లాగా తయారవుతుంటారు. జాగ్రత్త. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు, అందుకే వాక్యం అంటది, ఇదే దినం యెహోవా చేసింది, దీని యందు ఉత్సాహించండి, సంతోషించండి. రేపు మనది కాదు. టుమారో ఈజ్ నాట్ అవర్స్. ఆమేన్. టుడే ఈజ్ అవర్స్. సో లెట్స్ బి ఆల్ రిజాయిస్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆమేన్. ఆయన సన్నిధిలో మనం ఆనందిస్తుండాలి. ఆనందించండి, ఆనందించండి అంటే బయట ఎక్కడ దొరకదమ్మా ఆనందము. హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. కడి లోకంలో మనం ఎట్లుండాలా? దేవుడు చెప్తున్న మాట అది. మీరు ఎట్లుండాలంటున్నాడు? పరవాసులుగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరదేశులము. అప్పుడు కాదు, అటు చచ్చినాక బాక్స్ ఎత్తినాక ఫస్ట్గా వచ్చే పాట ఇదే, పరదేశు. అప్పటి వరకు ఇటు పరదేశులాగా ఉండాడు, తాగబోతూ, తిరిగిపోతూ, తిండిపోతూ, ఆబోతూ, ఈబోతూ, లోకాన్ని బాగా అంటుకున్నట్టుంటాడు. ఎత్తేటప్పుడు మాత్రం వీడికి ఒక కొత్త పాట పాడాలి. ఏం పాట? పాస్టర్లకు ఉన్నన్ని కష్టాలు ప్రపంచంలో ఎవడికుండవు. ఆమేన్. వాడు తాగి తాగి తిరిగి తిరిగి అన్నీ చేసి ఏవో చేసి ఆ వ్యాధి ఈ వ్యాధి ఆ రోగం ఈ రోగం ఆ జబ్బు ఈ జబ్బు అన్నీ పట్టుకొని సచ్చింటాడు. వాని దగ్గర పోయి, ప్రభువా, ప్రియ సహోదరుడు మీ సన్నిధికి చేరుండగా ఈడి ఆత్మకు శాంతి దయచేయని చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు అయితే నేను మింగేస్తుంటాను. కారణం ఏంటంటే నాకు తెలుసు, మనసాక్షి ఒప్పుకోదు, ఆడెక్కడ పోయింటాడో నాకు తెలుసు. నాయనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ కొన్నిసార్లు ఏం చేయలేం మరి. హల్లెలూయా. ఎందుకంటే మిగతా వాళ్ళ ఆత్మల రక్షణ పొందాలి కదా. మన ఆయనకు శాంతి ప్రకటించలేదు చూడు పాస్టర్ అయ్యా, ఎంత క్రూడురా అయినా, కాబట్టి నేను మందిరం రా అంటాడేమో అని వాని కోసం ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కర్మజీవులుగా మనం ఉండకుండా ఈ లోకంలో ఎప్పుడు ఎట్లుండాలా? పరివాసులుగానే ఉండాలి. ఈరోజు రాత్రి ఇప్పుడు ప్రభు పిలిస్తే ఉన్నాను ప్రభా, తీసుకో, వస్తున్నాను ప్రభా, వచ్చేస్తాను ప్రభా అన్నట్టు ఉండాలా. ఉండు ప్రభా, మొన్న పెళ్ళైంది, ఉండు ప్రభా, చిన్నపిల్లోడు అప్పుడే, ఉండు ప్రభా, కొత్త ఇల్లు కట్టుకున్నాం, ఇంకో ఓపెనింగ్ కూడా కాలే, ఉండు ప్రభా, మొన్ననే లోన్ వచ్చింది, దాన్ని ఎంజాయ్ చేయలే ఎన్నదు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? అట్లనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం తీసుకుపోయేటాడు కూడా ఎట్లా తీసుకుపోతాడంటారు? రెప్పపాటున ఎత్తుకుపోతాడు. రెప్పపాటున ఇట్లా అనండి. రెప్ప ఎంతసేపు కొడతాం మనం? గంట. రెప్పపాటున అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి పరదేశులుగా ఉందాం మనం. పర్మనెంట్ ఏది కాదు ఈ లోకంలో, అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ₹1,00,000 పోగొట్టుకున్నాను, 10 లక్షలు పోతే పోనాయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది పోయినందుకు నువ్వు అశాంతి పొందుకోకుండా పోతే పోని దేవుని నామానికి మహిమ కలుగా నిలబడితే దానికి 4 ఇంతలు కాదు 100 ఇంతలు 1000 ఇంతలు దేవునికి ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. పోగొట్టుకుంటే ఎట్లుంటావు, ఉంటే ఎట్లుంటావు చూస్తాడు నీ దేవుడు. కాబట్టి పెద్ద ఫీల్ కావాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నాది నాది అనుకుంటా కొట్లాడుకోద్దు, ఏది నీది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అల్లా చెప్పేవాడు, నేను ఇక్కడోని కాదు, నేను ఇక్కడ నివసించేవాడిని కాదు, నా ప్రాంతం వేరే, నా లెవెల్ వేరే అన్నాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న మనం లెవెల్ కూడా అదే. మరి మనం కూడా ఎప్పుడు చెప్తుండాలి, మేము ఇక్కడ ఉండం, పర్మనెంట్గా ఉండం, ఇక్కడ మేము యాత్రికులము, ప్రయాణికులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాం. మా ప్రభు ఎప్పుడు పిలుచుకుంటే మమ్మల్ని అప్పుడు వెళ్ళిపోతాం. మా కోసం నివాస స్థలాలు ఉన్నాయి, మా కోసం భవనాలు కట్టాడు, ఆ భవనాల కోసం మేమంతా సిద్ధపడుతున్నాం. ఇక్కడ మాది పర్మనెంట్ ప్లేస్ అదే. ఇట్లుండాలా మన బ్రతుకులు, ఆశీర్వదించబడినాం కాబట్టి. హల్లెలూయా. దేవుని నామానికి. అందుకే
ఫస్ట్ రివైవల్ జరిగింది, ఫస్ట్ ఉజ్జీవం జరిగింది ఆది సంఘంలో. ఏంటో తెలుసా? ఎప్పుడైతే వారు రక్షణ సువార్తను అందుకున్నారో, ఎప్పుడైతే యేసు ప్రభు నామమందు వాళ్ళు రక్షణ పొందుకున్న మరుక్షణమే వాళ్ళు చేసింది ఏంటంటే తమ చిరస్థర ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశారు. కారణం ఏంటంటే ఇప్పుడు మీరందరూ సువార్త చెప్పాలి, ఈ డబ్బునంతా సువార్తకు వాడండి, ఈ డబ్బునంతా తీసుకుపోయి అనేకులకు దేవుని ప్రేమను ప్రకటించడానికి మీరు వాడుకోండి అని చెప్పి తెచ్చి ఏం చేశారు? వాళ్ళ పాదాల దగ్గర పడేశారు. ఎందుకంటే వాళ్ళకు అర్థమైపోయింది, అరే మనం ఇక్కడ దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్లాట్ కోసం గొడవ చేసింటావు, నువ్వు ఆస్తుల కోసం గొడవ చేసింటావు, నువ్వు టమాలు చచ్చిపోతే నీతో అన్నీ వస్తాయా? కనీసం నువ్వు వేసుకున్నా ఈ లోకం ఎటువంటిదో నేను చెప్తున్నాను. ఒక బంధువులలో ఒక ఆమె ఒకరు చనిపోతే వాళ్ళు ఎంత పిసినారి పింజేయాలంటే మామూలు పిసినారి పింజేలు కాదు. భర్త పెద్ద ఆఫీసర్ అయినా చనిపోయాక ఈమెకు లాభమేంది, నష్టమేమి లేదు. ఎందుకు? పెన్షన్ 1,00,000 రూపాయలు వస్తుంది. అయ్యగారి పెన్షన్ ఎంత? 1,00,000 రూపాయలు వస్తుంది. ఆయన ఉన్న 1,00,000 లేకున్న 1,00,000 ఆమెకు. సో ఇప్పుడు ఆయన చనిపోతే ఏడిసింది బాగానే, డబ్బాలో పండబెట్టారు, బాగానే ఉంది. పక్కన ఆ పిల్లని పిలుచుకొని చెవులో గుసగుసలాడుతూ ఉంది. ఏందరా గుసగుసలాడుతుందని అట్లా చూస్తే ఏమంటది తెలుసా? మీ నాయనకి ఎందుకు అంత మంచి బట్టలు గుంతలు వేసుకోనికి ఆ బట్టలు మార్చో అంటుంది. ఒరే పాపి, ఇది లోకం. ఏమంట? నాకు నవ్వాలా ఏడాలా ఏం అర్థం కాలే. బట్టలు మార్చురా అంటుంది. అది లోకం, అంత నటననే. అందుకే దేవుడు అంటాడు పరదేశిగా ఉండు మీరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. డబ్బు ఉంటే ఎట్లా ప్రవర్తిస్తారు తెలుసు కదా లోకస్తులు. అబ్బో వరదనా ప్రజలాడినా జోబులు ఖాళీ ఉంటే స్తోత్రమనా, ఆయన వస్తున్నాడు రా బాబు అని వెనకకి తిరిగి పరిగెడతారు. అది లోకం. సో వాడితో మనకేమొచ్చింది? ఆమెన్. మనం ఉన్నన్ని రోజులు దేవా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నేను కూడా మీ చిత్తాన్ని నెరవేర్చువారుగా నన్ను బ్రతకడానికి నాకు సాయం చేయని 10 మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలా. ఎందుకంటే దానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. అందరితో సంతోషంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ఆనందంగా ఉండాలి. ఈరోజు నువ్వు చచ్చిపోయిన అబ్బా మొన్న వాడు కొట్లాడి చచ్చిపోయినాడు రా, అబ్బా చా ఎంత పని అయిపోయారా అని మనం ఎప్పుడు పోతామో తెలియదు. పక్కన వాళ్ళతో చెప్పండి ఇట్లా, ఎప్పుడు పోతావో తెలియదని. కాబట్టి ఆశీర్వదించబడిన వానివి ఆశీర్వాదకరంగా ఉండు అని చెప్పు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 28వ అధ్యాయము 14వ వచనం, ఆదికాండం 28:14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఎవరి వలన ఆశీర్వదించబడతాయట? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నీ వలన ఆశీర్వదించబడతాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే యాకోబు చేసిన పని ఏంటి? అతడు అంతగా ఆశీర్వదించబడ్డానికి ఆ ప్రార్థన కంటే ముందు ఒక పని చేశాడు. అదేంటంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట విన్నాడు. అమ్మ నాన్న చెప్పిన మాట విన్నాడు. అందుకే పాత నిబంధన కాలములో క్రొత్త నిబంధన కాలములో ఒకే ఆజ్ఞ, షరతుతో కూడిన ఆజ్ఞ పదే చెప్పబడింది. అదేంటంటే నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. ఆమేన్. హల్లెలూయా. అదృష్టవంతులం మనం. పక్కన వాళ్ళతో చెప్పండి అదృష్టవంతులు మీరని. ఎందుకంటే మనకు ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులు ఉన్నారు, శారీరక సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు.
ఈ ఇద్దరిని కూడా మనం సన్మానించడం నేర్చుకోవాలా. ఇది కొంచెం కష్టం జీర్ణించుకోవడం. ఆమేన్. ఎందుకంటే నేను గమనిస్తూ ఉంటాను, శరీర సంబంధమైన తల్లిదండ్రులకు ఎవరైతే విధేయులై వాళ్ళని సన్మానిస్తారో, వాళ్ళ మాట విని నడుచుకుంటారో, అటువంటి వాళ్ళు ఈజీగా ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను కూడా మాట వింటారు, నడుచుకుంటారు. శరీర సంబంధమైనది మొదట వచ్చింది, దాని తర్వాత ఆత్మ సంబంధమైనది వచ్చింది. అవునా? ఫస్ట్ దేవుడు శరీరాన్ని కలగజేశాడు, దాని తర్వాత ఈ ముక్కులో నాసికా రంధ్రములలో ఊదినప్పుడు జీవ ఆత్మగా వచ్చాడు. హల్లెలూయా. అంటే ఫస్ట్ ఏది? శరీరం. నెక్స్ట్ ఏది? ఆత్మ. సో నీ శరీర సంబంధమైన తల్లిదండ్రులను నువ్వు పూలో పెట్టుకొని చూస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నీ ఆత్మీయ తల్లిదండ్రులను కూడా చూసుకుంటావు. ఇంట్లోనే సాక్ష్యం ఉండాలి ఫస్ట్. ఆమేన్. హల్లెలూయా. బయట సాక్ష్యం కొరకు మనం పరుగులు తీస్తుంటాం, కానీ అది పెద్ద సంగతి కాదు. ఫస్ట్ నీ ఇంట్లో సాక్ష్యం కరెక్ట్గా పెట్టుకుంటే బయట ఆటోమేటిక్గా సాక్ష్యం వస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే యాకోబు, నువ్వు దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం నేను నిన్ను, నీ జనమును విస్తరింపజేస్తాను, నేను అంతగా ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువులంతగా, ఆకాశపు నక్షత్రాలంతగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతానాన్ని ఆశీర్వదిస్తాను. యాకోబు సంతానము, అబ్రహాము సంతానము, ఇసాకు సంతానము, ఆకాశపు నక్షత్రాలు, ఇసుక రేణువులు. ఇది ఆధ్యాత్మికమైన పాఠం. ఏంటంటే ఆకాశ నక్షత్రాలు అంటే ఆత్మ సంబంధమైన వారు, ఇసుక రేణువులు అంటే శరీర సంబంధమైన వాళ్ళు. ఈ ఇద్దరు కూడా యాకోబు, అబ్రహాము, ఇసాకు, యాకోబు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు బయటికి. ఆమేన్. హల్లెలూయా. నక్షత్రాలు ఉన్నాయి, ఇసుక రేణువులు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యాకోబు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే రాత్రంతా దేవుని కాలబట్టుకున్నాడు, రాత్రంతా పోరాడాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, అందుకే ఆశీర్వాదం వచ్చిందని కాదు నాయన. మొట్టమొదటిగా తమ తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు. తల్లిదండ్రుల మాటకు లోబడి వారికి విధేయత చూపించినందున అతడు అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే తండ్రి యొక్క దీవెనలు యాకోబు మీద ఉన్నాయి. ఆమేన్. మనం అనుకుంటుంటాం దేవుడు నన్ను దీవిస్తే చాలు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే చాలు, ఎవరితో నాకేం పని నాయనా, ఆ ముచ్చటే వద్దు. ఆమేన్. హల్లెలూయా. ఆది కాండములో మనం చూస్తే ఇస్సాకు దగ్గరికి ఎవరు వచ్చారు? ఏషావు వచ్చాడు, యాకోబు వచ్చాడు. ఎందుకు వచ్చాడు వాళ్ళ నాయన దగ్గరికి? దీవెనలు పొందుకోవడానికి వచ్చారు. హల్లెలూయా. సో ఇస్సాకు దీవించాడు, దాని తర్వాత యాకోబు దీవించాడు, దాని తర్వాత మోషే దీవించాడు. సో ఈ దీవెనలన్నీ ఉన్నాయి. అందుకే యేసు ప్రభు దగ్గరికి రాగానే ఏమనుందో తెలుసా? యేసు ప్రభు వారు దేవుని దయలో, మనుషుల దయలో అన్న మాట రాయబడింది. అంటే దేవుని దయ ఉండాలా, మనుషుల దయ ఉండాలా. ఈ ఇద్దరు దయలలో మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్. సో యాకోబు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న మాటకు విలువనిచ్చాడు, వారి తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాళ్ళ మాటలకు లోబడి అతడు ప్రయాణమై వెళ్తున్నప్పుడు లాబాను దగ్గరికి పోరా, మా బ్రదర్ దగ్గరికి పోరా అని చెప్పింది, మా బామ్మడి దగ్గర పోరా అని చెప్పాడు. అయితే అదే ఇంటికి పోయాడు, ఎక్కడ పోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాళ్ళ మాటకు అంత విధేయత చూపించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట విని ఎప్పుడైతే బయలుదేరాడో అద్భుతం ఏంటో తెలుసా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే అతనిని స్వప్నమందు అతనిని దర్శించాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్. ఇంతవరకు నీ తల్లిదండ్రులు నీ బాధ్యత తీసుకున్నారు, ఈ రోజు నుండి నేను మీ బాధ్యతను తీసుకోబోతున్నాను అని దేవుడు అతనికి తోడుగా ఉండి బాధ్యతలు తీసుకోవడం ప్రారంభించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక దగ్గర అద్భుతమైన విషయం ఏంటంటే నెక్స్ట్ వ్యక్తి. ఆమేన్. సో 39వ అధ్యాయం 3వ వచనం.
ఆదికాండం 39:3. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. ఆమేన్. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగిన దంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటికి ఆశీర్వదించెను. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వదిస్తాను అన్నవాడు ఇప్పుడు ఆశీర్వాదంగా మార్చేశాడు. యోసేపు దగ్గరికి రాగానే ఇతడు ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అటువంటి జీవితం కావాలనుంది? ఎంతమంది అటువంటి జీవితం అనుభవించాలనుకుంటున్నారు? ఎంతమంది అటువంటి జీవితంలో సాగాలనుకుంటున్నారు? నేనే కాదు, నా ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలా. హల్లెలూయా. అది యేసయ్య జీవితం. హల్లెలూయా. ఈ యోసేపు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, యెహోవా యోసేపుకు తోడై ఉండెను. ఎవరికి దేవుడు తోడుగా ఉంటారో వారు ఆశీర్వదించబడుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటారో సూచన ఏంటంటే వారు ఆశీర్వదించబడి ఉంటారు. ఆమేన్. రూపాయి డబ్బు ఒకనికి ఇయ్యలేని పరిస్థితి నీకు ఉండొచ్చు, కానీ నువ్వు నెత్తిమే చేయబెడితే వాడు ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆశీర్వాదం అంటే. ఆమేన్. చాలామంది డబ్బులు ఇవ్వగలరు కానీ ఇది ఇవ్వలేరు. సో ఇప్పుడు యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని దేవుడు ఏం చేస్తున్నాడట? ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట చదివినప్పుడల్లా లోపల బీపీ ఫుల్ పెరిగిపోతుంది నాకు. ఏమేన్ ఎందుకో తెలుసా? నన్ను బట్టి ప్రొద్దుటూరుని రాయలసీమను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నన్ను బట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నన్ను బట్టి ఇండియా దేశాన్ని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మన పిలిపే అది. హల్లెలూయా. నిన్ను పిలిచిందే దానికోసం అని చెప్పు పక్కనంతో. హల్లెలూయా. కాబట్టి యోసేపును బట్టి ఆ ఇంటిని దేవుడు ఏం చేశాడట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. అంతేకాదండి, యోసేపులో ఇంకో గొప్ప విషయం ఉంది. యోసేపు ఏం చేశాడు తెలుసా? యాకోబు దగ్గరికి తన పిల్లల్ని తీసుకొని వచ్చాడు. పిల్లల్ని తీసుకొని వచ్చి కుమారులను తీసుకొని వచ్చి, ఒరే దండం పెట్టుకొని రా మీ అబ్బను అన్నారు. వాళ్ళు ప్యాలెస్లో పెరిగిన పిల్లలండి. వాళ్ళు యోసేపు పిల్లలు ఎక్కడున్నారు? ప్యాలెస్లో ఉన్నారు వాళ్ళు. ఈ యాకోబు ఎక్కడున్నాడు? ఈయన 12 గోత్రాలు ఇవన్నీ గుడారాలలో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళ పిల్లలందరూ వచ్చి, వాట్ డాడీ, ఏం డాడీ ఇదంతా? స్మెల్ డాడీ, బా ఏం డాడీ చిన్న కొట్టం, అయ్యో గుడారం, ఏం డాడీ ఇదంతా, బా ఏం డాడీ అంటే, పోండి పోండి అక్కడ పోయి మోకరించిపోండి, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోపోండి, ఆయన ఆశీర్వాదాలు తీసుకోపోండి అంటుంటే వీళ్ళకి అర్థం కాలే, ఏంద్రమ్మని ఆయన ఎట్లా చేస్తున్నాడని. దేవునికి స్తోత్రం. అక్కడ మనం చూస్తే ఏం జరిగిందో తెలుసా? యోసేపు అంతగా ఆశీర్వదించబడ్డానికి అంత క్యాడర్లో ఉన్నా కూడా, వాళ్ళ పిల్లల్ని పంపించినా కూడా, వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని పక్కకు జరిపి ఈయన వాళ్ళ నాన్న ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి, తండ్రి నీ మీద ఉన్న ఆశీర్వాదం నాకు కావాలి అంటున్నాడు. మేము పప్పుల్లా కనబడతాం ఇక్కడ, కానీ ఆశీర్వాదపు పాత్రలతో ఉంటాం ఇక్కడ. ఆమేన్. నీ తగ్గింపే నీకు హెచ్చింపును కలగజేస్తుంది. హల్లెలూయా. వేషధారణతో కూడిన ఆశీర్వాదాలు మేము ఎప్పుడు ఇవ్వం ఇక్కడ నిలబడి. అంతరంగముల నుండి దేవుని ఆత్మచేత నిండుకొనిన వారమై చేతులు చాచి మేము ఆశీర్వదిస్తాం. ఒక్కసారి ఆ మాట పలుకుతే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉండిపోతుంది. హల్లెలూయా. అది మా పిలుపు.
దేవునికి స్తోత్రం. ఏమన్నా కొంచెం గర్వం ఎక్కువైనట్టుంది, మాటలు మారినట్టుండి అంటే, అవును మా అతిశయం మా యేసయ్యనే. మమ్మల్ని పిలిచిన దేవుడు, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు ఎవరో మాకు తెలుసు. ఎందుకంటే ఒక్కరోజు కాదు, 2 రోజులు గడిచిన ఇన్ని సంవత్సరాలు మేము చూసాము, అనుభవించాము. కాబట్టి కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము. కాబట్టి చెప్తున్నాం ఈ మాట. కాబట్టి నీ చేతులారా ఏశావులాగా ఆశీర్వాదంకి దూరం కావద్దు నువ్వు. వాడు ఏమయ్యాడు తెలుసా? దేశ దిమ్మరి అయి తిరగడం ప్రారంభించాడట. ఈడేమో గుడారాలలో ఉండి యాకోబు సంపాదించుకున్నాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి, వాళ్ళ మాటని ఆశీర్వాదం. ఈడు మాత్రం ఏం చేశాడు? వేటగాడై ఉండి ఊర్లు తిరుగుతూ, అడుగుడలు తిరుగుతూ, ప్రాంతాలు తిరుగుతూ, అన్ని ప్రదేశాలు దాటుకొని పోయి లాస్ట్కి వ్యభిచారిగా మార్చబడ్డాడని వాక్యం చెప్తా ఉంది. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మోషేతో దేవుడు అంటాడు, ఇశ్రాయేలుతో చెప్పు, ఆశీర్వాదమును శాపమును వారి చేతుల్లో నేను పెట్టాను, ఏం కోరుకుంటే అది కోరుకోండి అమ్మా, కోరుకోమని చెప్పు అన్నాడు. సో ఈరోజు నువ్వు కోరుకునే విధానాన్ని బట్టే ఉంది. నీ బుద్ధిని బట్టే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. బుద్ధులు మారకుంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు నీ జీవితం కూడా ఉండిపోతుంది. ఇస్సాకు క్రమంగా పెరిగినట్టు నువ్వు పెరగలేని స్థితి. యోసేపు ఏ రీతిగా అయితే అతన్ని బట్టి ఆ ప్రాంతాలు ఆశీర్వదించబడ్డాయో, ఆ రీతిగా నిన్ను బట్టి ఆ ప్రాంతాల ఆశీర్వాదం కాదు, తప్పిపోయి తిరిగిన కుమారుని బట్టి ఆ దేశానికి కరువు వచ్చినట్టు వస్తుంది. కరువు భద్రం. కాబట్టి తల్లిదండ్రులకు లోబడ్డం, సన్మానించడం అనేది చాలా విలువైన ఆజ్ఞ. దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకుంటున్నారా? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? వాళ్ళ గురించి తలంచుతున్నారా? దేవునికి స్తోత్రం. ఇవన్నీ మన మైండ్లో రావాలి. దీన్ని అంటాం బాధ్యత. బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెక్కలు వచ్చినాయి కదా అని ఎగురుకుంటా పోవడం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శిష్యుడు ఎప్పుడు బోధకుడి కంటే ఎక్కువ వాడు కాడని యేసు ప్రభు చెప్పాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన బలిష్టమైన చేతుల కింద తగ్గించుకొని జీవించడమే మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎంత పెరిగినా, దేవునికి స్తోత్రం, నేను ఎప్పుడు మా ఆత్మీయ తండ్రితో అంటుంటాను, అయ్యా మేము ఎంత పెరిగినా మీకంటే తక్కువ వారమే అయ్యా. ఎందుకంటే మీరు మమ్మల్ని పరిచయం చేశారయ్యా, మీరు యేసయ్యను. మీరు మా కోసం కన్నీళ్ళు గార్చారయ్యా, మీరు మా కోసం ప్రార్థనలు చేశారయ్యా, మా కోసం మా ప్రాంతాలకు వచ్చారు, అన్ని వదులుకొని ఉపవాసాలు ఉన్నారు, కన్నీళ్ళు కార్చారు, రోదన చేశారు. దాని యొక్క ఫలితమే ఈరోజు మేము రక్షింపబడ్డాం. ఆ రక్షణ ఒక మాట చెప్పాలంటే ఇంకా కొంచెం ఎక్కువ ఏడ్చారేమో. ఆ ఏడుపులో, ఆ కన్నీళ్ళలో ఈరోజు మేము సేవకులుగా నిలబడి మీ కన్నీళ్ళ పైన సేవ చేస్తున్నామయ్యా అని మా సేవకుని ఎప్పుడు నేను గనపరుస్తుంటాను. ఉట్టిగా మాటలతోనే కాదు, దీంతో కూడా. హల్లెలూయా. ఒట్టి చేతులతో ఎప్పుడు పంపానని. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు మినిస్ట్రీ ఉంది, నేను ఏ సమయంలో ఆయనకి ఇవ్వాలో ఆ సమయంలో పంపిస్తూనే ఉంటాను. ఎందుకంటే దాని ద్వారానే ఈరోజు మనం ఆశీర్వదించబడ్డాం. హల్లెలూయా. సీక్రెట్లు ఏం లేవు దీంట్లో, అంత ఓపెన్గా చెప్తున్నాను. ఆమేన్. నీ ఆత్మీయ తల్లిదండ్రులను నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమించడం ప్రారంభిస్తావో నీకు అంత ఎక్కువగా ఆశీర్వాదాలు 100% కలుగుతాయని చెప్తున్నాను. మొదటి ఆదాము అవ్వలాగా దాక్కొని తప్పించుకొని తిరిగితే వచ్చేది ఏముండదు. ఆత్మీయ తండ్రులు బాగానే ఉంటారు, తల్లులు బాగానే ఉంటారు. పోయేది ఎవరు చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈరోజు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. సో యోసేపు అది గ్రహించాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా అది చేశాడు కాబట్టి నేను అదే చేయాలనుకున్నాడు. అందుకే అతడు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి 2 సమూయేలు 6:11. 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోము
సిమ్యోను అతని ఇంటి వారందరినీ చాలమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధిని వారి జీవితంలోనికి, వారి కుటుంబంలోనికి, వారి ప్రాంతంలోనికి, వాళ్ళు ఉన్న ప్రదేశంలోనికి ఆహ్వానిస్తారో వారు ఆశీర్వదించబడడం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఓబేదేదోము అనేవాడు ఏమయ్యాడు? 3 నెలలు బ్రహ్మాండమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఈ ఓబేదేదోము ఇంట్లో దేవుని యొక్క మందసము పెట్టే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాక్చువల్గా దావీదు పురంలోనికి ఆ మందస పెట్టని దావీదు తీసుకురమని పంపిస్తే వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తున్నారు. వస్తున్న సమయంలో ఒక ప్రాంతంలోనికి రాగానే ఆ ఎద్దులు కొంచెం కాళ్ళు అట్లా జారాయి. ఎప్పుడైతే మందస పెట్టే పడిపోతుందేమో అని అనుకొని ఉజ్జియా అనేవాడు డైరెక్ట్గా చేయబెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే చేయి పెట్టాడో వాడు వెంటనే పడి చచ్చాడు. అక్కడ అందరికీ భయం కలగజేసింది. దావీదు కూడా భయపడ్డాడు. ఓయమ్మ, మందస పెట్టే అంటే ఏదో అనుకున్నాను నేను, ఇంత ఉంటుందా దీనికి పవరు? ఆయన సన్నిధి అంటే ఏదో మామూలుగా వచ్చిపోవచ్చులే అనుకున్నాను. ఆయన సన్నిధిలో ఇంత తీవ్రత ఉంటుందా? ఆయన ప్రేమించేవాడే అనుకున్నాను, కోపించేవాడు కూడా నా. ఓ నాయనో అని భయపడి ఆ మందస పెట్టి జోలికి పోకుంటే ఈ ఓబేదేదోము అనేవాడు ఏం చేశాడు తెలుసా? మా ఊర్లోకి పెట్టొచ్చిందిరా దేవుని సన్నిధి, దీన్ని నేను బయట ఎట్లా పెట్టగలను, రోడ్ల మీద ఎట్లా పడేయగలను, రోడ్ల మీద ఎట్లా చేయగలను, మా ఇంట్లోకి చేర్చుకుంటాను, ఏది ఏమైనా కానీ అని. మన రాయలసీమ ఉన్నట్టున్నాడు తెంపు మనిషి. ఉందా తెంపు? చెప్పరే గట్టిగా, హల్లెలూయా. కానీ ఏమైనా కానీ ఉంటే ఉంటా, పోతా. దావీదే భయపడ్డాడు. భయపడితే పడి నేను మాత్రం ఏదైనా కానీ అన్నీ లోపల చేర్చుకునే వరకు దేవుడు ఎంత సంతోషపడ్డాడంటే ఇక వాడిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆమెను ఈ ఆశీర్వాదం ఎట్లుందంటే ఓబేదేవును, వారి ఇంటి వారిని, వారికి ఉన్న వాటి అన్నిటిపైన దేవుడు ఏం చేయడం ప్రారంభించాడంట? ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు ఎప్పుడు విడుదల అవుతాయంటే నువ్వు దేవుని సన్నిధిని నీ లోనికి పిలుచుకున్నప్పుడు, నీవు నీ దేవుని సన్నిధిని నీ లోనికి ఆహ్వానించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఆశీర్వాదం విడుదలవుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉజ్జియా పట్టుకొని ఎందుకు చచ్చాడు? మంచికే పోయినాడు కదా. ఏంటి మంచికి? ఎక్కడ పడిపోతుందో అది పడిపోతే అవమానం అవుతుందని పోయాడు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? క్రమము కలిగిన దేవుడు. అది ఎవరు ముట్టాలో, ఎవరు మొయ్యాలో వాళ్ళే ముట్టాలో, వాళ్ళే మొయ్యాలో. అందరూ పాస్టర్లు కాదని చెప్పండి, అందరూ సేవకులు కాదని చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమందికి అన్ని ఫోజులు ఉంటాయి, తగ్గింపు ఉండదు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, ఉండదు. ఇది మాత్రం కావాలి, నాకు మైక్ కావాలి. ఇది కొరివి లాంటిది నాయన. ఎప్పుడు కాలుతుందో ఎప్పుడు కాలుస్తుందో ఎవడికి తెలియదు. ఇక్కడ నిలబడతాం మేము. ఎంత వణుకుంటుంది అంటే ఇక్కడ నిలబడినంత వరకు కింద కూర్చొని వెంటనే అంటాం, ప్రభా ఇతరులకు ఇంతింత అరిసేసి ప్రకటించిన ఆయన ఇతరులకు చెప్పి నేను భ్రష్టుని కాకుండా సాయం చేయని ఏడుపు ఉంటుంది కింద. పైకి మాత్రం గంభీరంగా ఉంటాం. హల్లెలూయా. సో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సంగమా, జాగ్రత్తగా మెదులుకోవాలి. క్రమాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అది పాత నిబంధనలేనా? భరతనా? పాత నిబంధన గురించి చెప్తావే. క్రొత్త ఎందుకంటే కొంతమంది నేను దశమ భాగం గురించి చెప్తే కొన్నిసార్లు వెనక కూర్చున్న వాళ్ళు గొనిగినారంట. పాత చెప్తున్నాడినా, ఇక్కడెక్కడుంది దశమ భాగం కొత్త నిబంధనలో? బైబిల్లో చూపించమను కొత్త నిబంధనలో దశమ భాగం ఉందని అని వెనక వాదనలు జరుగుతున్నాయట. ఇక్కడ ప్రసంగం జరుగుతుంటే ఆమేన్. ఈ పరిశుద్ధాత్ముడు తక్కువడు కాదు, టకాని మాట్లాడినాడు దానికి జవాబు. వాళ్ళు అన్నారు, అడి నేను అని ఏం చెప్తున్నాడు నేను అన్నాడట. ఇది ఉంటాయంట వెనుక, నాకు తెలియదు. ఆకాశమందు నీవు తప్ప నా